సాంగ్ ఇది మైక్. ఇది కెమెరా ఫ్రంట్ క్యామ్ నుంచి బ్యాక్ క్యామ్ పోవట్లేదు అబ్బా. ఇది ఆప్షన్ ఉంటే బాగుండు, అసలు ఆపుకొని చేయాల్సి వస్తుంది. షూట్ ఉంటే చిన్న షూట్ ఉంటే తెలిసిన వాళ్ళది ఇక్కడికి వచ్చాను లొకేషన్కి. ఇక్కడ దర్గా దగ్గర, దర్గా పక్కన నెల్లూరు ఈ మున్సిపాలిటీ వాళ్ళది ఉంది ప్లేస్. అక్కడికి వచ్చాను సాంగ్ షూట్ ఉంటే. ప్రైవేట్ ఆల్బమ్ తెలిసిన ఒక అబ్బాయిది ఇమ్రాన్ అని అబ్బాయిది ఉంటే షూట్కి వచ్చాను. కెమెరా వర్క్ చేద్దాం వచ్చా. అంటే మనకి పెద్దగా కెమెరా వర్క్ రాదు, వచ్చిన దాంట్లో చేస్తాం. బేసిక్ కెమెరా వర్క్ అనమాట. ప్యాన్, టిల్ట్, తర్వాత ఇంకేమున్నాయి, జూమింగ్, జూమ్ అవుట్, ఇంతవరకే మనకు తెలుసు. పెద్దగా మన కెమెరా వర్క్ తెలియదు. 1 అవర్ అయింది వచ్చి. టైం ఇప్పుడు 1:30 or 2 అవుతుంది. సో ఒక షార్ట్ తీసాం, ఇంకా తీయాలా. నాకు తెలిసి ఈరోజు లేట్ అయ్యేటట్టే ఉంది షూట్. యాక్చువల్లీ ఇది 1 డే అనుకున్న షూట్. ఇది 1 డే కాస్త రేపు కూడా అయ్యేటట్టుంది. 2 days అయ్యేటట్టుంది షూట్. ఇది తన సింగర్కి వస్తే బాగా పాడతాడు పాటలు. వాయిస్ చాలా బాగుంటుంది. నేను ఒకసారి కుదిరితే ఒకసారి వీడియో కూడా పెడతా అబ్బాయిది. వాయిస్ బాగుంటుంది, బాగా పాడతాడు. గ్యాప్లో ప్రాపర్టీ ఏదో మిస్ అయింది. ఆ ప్రాపర్టీ కోసం వెళ్ళారు. సో బ్రేక్లో కూర్చోను బ్రేక్లో అన్నీ పెట్టుకొని. ఇది మ్యాన్షన్ హౌస్ బాటిల్ కూడా. హలో, మ్యాన్షన్ హౌస్ బాటిల్ చూసుకోవాలి. సో ఆల్రెడీ నైట్ విజిటర్స్ వచ్చినట్టారు ఇక్కడికి. ఈ పరిస్థితి. ఇది జూమ్ అవుట్ చేస్తాం, మరి ఫేస్ కొంచెం జూమ్ అయిపోయినట్టు. కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, అంతే. అది పరిస్థితి. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు అడిగితే చేసుకోమన్నారా? చేద్దాం రా, బాగుంటుంది బ్రో, చేద్దాం. అదే 2-3 takes పడుతుంది. ఒక టేక్ లో చేయలేము, అది చూద్దాం పర్ఫెక్ట్ గా. 2-3 చేద్దాంలే, ప్రాబ్లం. బ్రో గిటారు? ఓకే ఓకే, నువ్వు మర్చిపోయా, నువ్వు గిటార్ కదా. నువ్వు బ్రో ఇప్పుడే సాంగ్ షూట్ అయింది. మైక్, ట్రైపాడ్, పియానో. ఇప్పుడు సింగర్ పాడాడు పాట. నెక్స్ట్ డ్రమ్స్, గిటారు. లైఫ్లో ఒకసారి నేను గిటార్ వాయించాలి, ఎప్పుడు వాయించిందిలే. లొకేషన్ చూసి చూడాలంటే ఎలా ఉంది లొకేషన్. ఇది లొకేషన్ ఇప్పుడు అయ్యింది. ఇతనే సింగరు, ఇమ్రాన్ పేరు. ఇతనే చెప్పింది బాగా పాడతాడని. జూమ్ చేద్దాం. అవి హాయ్ చెప్పు బ్రో. లే వ్లాగ్ చేస్తాను. ఆర్టిస్ట్లో వీళ్ళు. మెయిన్ క్యాండిడేటా? మాత్రమే చెప్పండి, చాలా మంచోడు. సాక్షిలో వర్క్ చేస్తున్నాడు. అవును, చెప్పాడు నాకు కింద చెప్పాడు. మిగతా బ్యాచ్ వీళ్ళంతా. షేక్ వస్తుంది కెమెరా, షేక్ ఎందుకు వస్తుంది కెమెరా? ఫోన్ మంది పెద్దగా పర్ఫార్మెన్స్ లేదబ్బా. ఉన్న దాంట్లో ఇప్పుడే చిన్న బ్రేక్. నెక్స్ట్ షాట్ ఎలా చేయాలో ఆలోచిస్తారు. ఇంకా వీళ్ళకి సెట్ కాదు, ప్లేస్ సెట్ కాదు. ఇప్పుడే కొత్త డైరెక్టర్ వచ్చాడు. కొత్త డైరెక్టర్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇతను మా బ్యాచ్లో కొత్త డైరెక్టర్. కింద కూర్చొని చేతులు చూపిస్తున్నాడు. ఇతను కొత్త డైరెక్టర్. నెల్లూరు బోయపాటి అంటారు ఇతన్ని. అనిపిస్తుందా మీకు? నాకు కొంచెం డార్క్ ఉంది ఇమేజ్. కెమెరా బాగా షేక్ అవుతుందబ్బా.
లొకేషన్ మాత్రం బాగుంది అసలు. ఎవరికైనా హారర్ ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ హారర్కి సంబంధించిన మూవీస్ ఉంటే కూడా చేసుకోవచ్చు ఎవరికైనా. నెల్లూరు మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన మున్సిపల్ ప్లేస్ ఇది. ఇక్కడ ఎవరికైనా కావాలంటే షూట్ చేసుకోవచ్చు. ఒకసారి వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని చేసుకోండి. మేము మాట్లాడితే పర్మిషన్ ఇచ్చారు. సో మీరు కూడా ట్రై చేయండి షూట్కి ఏమైనా కావాల్సి వస్తుంది. ప్లేస్ అయితే బాగుంది, మంచి హారర్ ఫీల్ వస్తుంది ప్లేస్లో అయితే. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఒక్కటే అయింది, మంచి అవ్వ. ఇంకా నాకు చూడాలి, చూసుకొని చేయాలి. ఇంకా బాడీ అప్పుడే ఫిక్స్ అయిపోయింది. షూట్ చేసి చాలా రోజులు గ్యాప్ వచ్చింది. అప్పుడు లాస్ట్ మంత్స్ ఒక షూట్ చేశాను, ఒక 4 days చేశాను. 4 days తర్వాత మళ్ళీ ఈరోజు చేయడం షూట్. లా ఉండేసరికి ఆయాసం వస్తుంది. ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు ఈ మధ్య అసలు. 1 week నుంచి ఎక్సర్సైజ్ కూడా చేయట్లా. తిన్నమే కానీ ఎక్సర్సైజ్ చేయట్లా. ఫేస్ కూడా అట్లా అయిపోయిందా ఈ పరిస్థితి. వ్లాగింగ్ కూడా చిన్నగా నేర్చుకుంటున్నాం. పబ్లిక్లో ఎలా చేయాలి, పబ్లిక్లో చేయాలంటే నాకు కొంచెం భయం. షవరింగ్ వణికిపోతాయి నాకు. చిన్నగా నేర్చుకుంటున్నాం, ఇంకా అవ్వదంటే అట్లా. అది పరిస్థితి. ఇప్పుడు షూట్ చూడండి ఒకసారి, నా డ్రెస్ చూడండి. షూట్లో మన షూట్ ఎలా చేస్తాం, ఒళ్ళంతా పూస్తుంది. డ్రాపర్ నా కాడ ఉంది బ్యాటరీ. కెమెరా బ్యాటరీ, దాని మానిటర్ బ్యాటరీ. చూడు, షూట్ చేయడం మనం ఒళ్ళంతా పూసుకుంటాం. అంటే కమిట్మెంట్ లెవెల్స్ అలా ఉంటాయి మనకి. షర్ట్కి కూడా పూసుకున్నాం. షర్ట్కి కూడా ఏదో పూసుకున్నాం. ఇందాక డ్రమ్ కాడ ఏదో పూసుకున్నాం. అలా ఉంటాయి మన కమిట్మెంట్ లెవెల్స్. షూట్లో వాళ్ళు తెలియదు అసలు ఏం పూసుకుంటాం, ఒంటికి ఏం వద్దో కూడా తెలియదు. ఇంటికి వెళ్ళి కడుక్కోవడమే. ఇప్పుడు మన ఛానల్ T20 వరల్డ్ కప్ వీడియోస్ చేస్తా ఉన్నా. చాలా రోజులు అయింది ఛానల్. అసలు నా ఛానల్ మానిటైజ్ అయ్యి 2 years 24లో మానిటైజ్ అయింది. ఎప్పుడైతే మానిటైజ్ అయిందో ఛానల్, అప్పటి నుంచి వీడియోలు పెట్టడమే మానేసాను. అసలు 2 years నుంచి అసలు వీడియోలు పెట్టట్లేదు నేను. సో మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి వరల్డ్ కప్ ఇప్పుడు జరుగుతుంటే చిన్నగా మ్యాచ్ రివ్యూస్ చేస్తా ఉన్నాను. నుంచి వీడియోస్ చేయాలని, రెగ్యులర్గా చేయాలని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ మానిటైజేషన్ కూడా తీసేస్తారు, ఛానల్ అయితే ఎత్తేస్తారు. సో షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా తీస్తే షార్ట్ ఫిల్మ్స్, ఇంకా మ్యాచ్ రివ్యూస్, ఈసారి బిగ్ బాస్ రివ్యూస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం మనం. చూడాలి మరి, రాదు, అది పరిస్థితి. బిగ్ బాస్ రివ్యూస్ చాలామంది చేస్తారు, మనకి రాదు, మనకు అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే చూడాలి, ఈసారి ట్రై చేయాలి బిగ్ బాస్ రివ్యూస్ కూడా. సో నెక్స్ట్ IPL ఉంది March 20 పైన. మార్చ్ 26 అనుకుంటా, 23 20 పైన ఉంది నాకు తెలిసి. మార్చ్ ఎండింగ్ ఉంటుంది మ్యాక్సిమం IPL రివ్యూస్ కూడా చేయాలి. అదొక 2 months ఉంటుంది. సో అదొక 60 days చేయాలి అని ప్లాన్. చూడాలి మన కమిట్మెంట్ లెవెల్స్ ఎలా ఉంటాయి. అదే పరిస్థితి. నెక్స్ట్ మంత్ March 5th నా ఫేస్ పడుతుంది అసలు. ఫేస్ ఏంది మా వట్టి అయిపోయింది. నెక్స్ట్ మంత్ March 5th మా ఫ్రెండ్ రవి అని ఉన్నాడు, బాల్యమిత్రుడు, వాడిది మ్యారేజ్ ఉంది. పొద్దున 5 గంటలకు 6 గంటలకు ఉంటుంది. అంత పొద్దున మనం లేం కాబట్టి పోం. ఆడు కూడా పెళ్ళికి రాదు, ఫీల్ అవ్వలే, ఖర్చులు మిగిలిపోయాను. లేకపోతే పార్టీ మాత్రం సపరేట్గా తీసుకోవాలి. షూట్ చేస్తున్నారు, సెకండ్ సీన్ షార్ట్ అయింది ఇప్పుడే. మా ఫ్రెండ్ మున్నా అని అతను కెమెరా ఆపరేట్ చేస్తా. కనిపిస్తున్నారా మీకు? జూమ్ చేస్తున్నాను. ఇతను ఆర్టిస్ట్ నోట్లో పెట్టుకున్నాడు కదా, ఇది స్టాచ్యుటరీ వార్నింగ్ అనమాట. వార్నింగ్ షూటింగ్ ఇది, మళ్ళీ తప్పుగా అనుకోబాకండి. షూటింగ్ పర్పసే చేస్తాం, ఆ స్మోకింగ్ అంతా ఏముండదు.
కెమెరా కనిపించిందండి. కెమెరా చూపిస్తున్నానండి. ఎంత ప్లేస్ భయంకరంగా ఉందబ్బా. కెమెరా చూపించలేకపోతున్నా. ఒక్క నిమిషం మనోడు ముడి చూపిస్తాడు. తను గిటారిస్ట్, మ్యూజిక్ చేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్, తను కంపోజర్. ప్లేస్ చూడండి ఎలా ఉందో. కెమెరా కనిపించిందా చూడండి, చేస్తున్నాడు కెమెరా. ఈ షూటింగ్ పర్పస్. మళ్ళీ ఎవరైనా తప్పుగా అనుకున్నారు, తప్పుగా అనుకోవద్దు. యాక్టింగ్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు ఆర్టిస్టులు. తను భయంకరమైన కెమెరామెన్. ఇతను మామూలు తీయడు అసలు కెమెరా. టైం 5:30 అవుతుంది. ఒక 70% వరకు షూట్ అయింది. 8 ఫెయిల్ అవుతా ఉంది చిన్నగా. ముందు పొజిషన్ రండి. మీరు ముందు పొజిషన్ రండి స్వామి. जे तुम पहले पोजीशन पे आ जाओ। చూడండి షూట్ జరుగుతూ ఉంది. దర్గాలో చేస్తాను, నెల్లూరు దర్గా ఇది జరుగుతూ ఉంది షూట్. చాలా చీకటిగా ఉంది. లైట్ ఇంతకుముందు దర్గా బాగుండేది, ఇప్పుడు బాగాలేదు అసలు. మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. షూట్ జరుగుతూ ఉంది. ఇంకా ఇదే లాస్ట్ నాకు తెలిసి ఈ రోజుకి. రోజుతో ఎండ్ అవుతుంది. ఉత్తరంగా కొనసాగుతుంది. జనాలు ప్రాప్తంగా వస్తుంటారు. దర్గాలో జన సంగ్రహమే తగ్గిపోయింది. ఇంతకుముందు బాగుండేది దర్గాలో, కానీ ఇప్పుడు అసలు లేదు జనాలు. ముందర పెడతా సీన్ జరుగుతూ ఉంది. సీన్ పెడుతుంది. వీళ్ళంతా టీం అంతా బ్యాచ్. షూటింగ్ కష్టాలు, రాత్రుల పూట లైట్లు వేసుకొని. నీ బైక్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాం బ్రో. పడకూడదు. రాయితో కొడుతున్నాడు బండి దిగి. అంతే అప్పుడు ఓకేనా. సాయంత్రం పూట అలా వస్తే నెల్లూరు దర్గా దగ్గర అక్కడ కనిపిస్తాను చూడు లైట్లు. జూమ్ చేస్తున్నాడు. ఈ నెల్లూరు ట్యాంక్ బండ్ అన్నమాట. నెక్లెస్ రోడ్డు, నెల్లూరు నెక్లెస్ రోడ్. ఆ లైట్లు బాగుంటుంది అక్కడ. బాగుంటుంది అంటే ఆడ కూడా బాగుంటుంది పెద్దగా. మెయింటెనెన్స్ లేదు, అంతా గలీజ్గా ఉంటుంది, చెత్త చెదారం. ఇప్పుడు ఈడ కూడా అంతే, అంతా గలీజ్. మెయింటెనెన్స్ ఉంటే బాగుంటుంది, అందరూ వస్తారు. అంతా గలీజ్గా ఉంటే కష్టం కదా, రావడానికి ఇబ్బంది. అది పరిస్థితి. ఇంకా జరుగుతూ ఉంది షూట్ అయితే. నాకు తెలిసి ఇంకొక 1 hour అట్లా ఉంటుంది మేబీ.